మహిషాసురుడు అనే రాక్షసుడు అంత శక్తివంతుడిగా మారాడు. దేవతలెవరూ అతన్ని ఒంటరిగా ఓడించలేకపోయారు. అతని అహంకారం పెరిగి 3 లోకాలకు భయంగా మారింది. అప్పుడు దేవతలందరూ కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు అన్ని దేవతలు తమ దివ్య శక్తులను ఒకే చోట కలిపారు. ఆ అపారమైన తేజస్సు నుంచి ఒక ప్రకాశవంతమైన దేవి అవతరించింది. ఆమె ఆదిశక్తి దుర్గాదేవి. దుర్గాదేవి మహిషాసురుడితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతుండగా ప్రతి దేవుడు తనకు ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఆమెకు అందించాడు. పరమశివుడు తన త్రిశూలాన్ని ఇచ్చాడు. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని అందించాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని సమర్పించాడు. అగ్నిదేవుడు అగ్నిశక్తితో నిండిన శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు. వరుణుడు పవిత్రమైన శంఖాన్ని అందించాడు. ఇలా ప్రతి దేవుడు తన శక్తిని, ఆయుధాన్ని దుర్గాదేవికి సమర్పించగా ఆమె అపారమైన శక్తితో ప్రకాశించింది. ఆ తరువాత జరిగిన భయంకరమైన యుద్ధంలో దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని రక్షించింది. అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అని పిలుస్తారు.